Welcome to Social Post. I am Mahendra Reddy, Faculty of Civil Services. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే వరదలు అనేది మనం చూసాం. చైనాలో చూడండి, సౌత్ ఈస్ట్ ఏషియాలో చూడండి, యూరప్లో చూడండి, ఎక్కడైనా చూడండి వస్తే వరదలు లేకపోతే కరువులు. అంటే ఇవి ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యాలు, కొంచెం క్లైమాటిక్ చేంజెస్ వల్ల వస్తున్నాయని చూసాం. హైదరాబాద్ పట్టణాన్నే కనుక మనం ఇటీవల కాలంలో గమనిస్తే క్లౌడ్ బస్ట్ జరిగినట్టుగా జరుగుతుంది. ఒక 3 or 4 కిలోమీటర్ రేడియస్లో కుంభవృష్టిగా పడుతుంది అప్పుడప్పుడు, లేదంటే మొత్తం హైదరాబాద్ పట్టణాన్ని మొత్తాన్ని కవర్ చేస్తూ భారీగా పడుతుంది. మొన్న ఒకరోజు మనం గమనిస్తే దాదాపు 11 సెంటీమీటర్ దాకా రెయిన్ పడ్డదన్నాం. మరి మహబూబాబాద్ అటువంటి ఏరియాలో చూసినప్పుడు 49 దాకా వెళ్ళారు, 50కి నియర్గా వచ్చిందని చెప్తున్నారు. అలాంటి పరిస్థితి కనుక హైదరాబాద్ పట్టణంలో పడితే మనం ఊహించుకోవచ్చు ఏం జరిగి ఉండేదో అన్నది. అంటే దానికి దీనికి ఏంటి సార్ లింక్ ఇప్పుడు అంటే, మనకు హైడ్రా వచ్చిన సందర్భంగా ఈ వరదల నుంచి నివారణ చేసుకోవడానికి చెరువులు కూడా ఉపయోగపడతాయి అన్నది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏ భారీ బహుళసాధక ప్రాజెక్టులు చూసినా, లేకపోతే అమెరికాలో నిర్మించబడిన టెన్నిస్ వ్యాలీ పద్ధతిలో ఉన్న దామోదరా నది మీద నిర్మించిన ఈ టెన్నిస్ వ్యాలీ మెథడ్లో బెంగాల్ దుఃఖదాయిని తర్వాత వరప్రదాయినిగా ఎట్లా మారిపోయిందన్నది మనకు తెలుసు. అలాంటిది గనక చూస్తే మన హైదరాబాదు పట్టణంలో కూడా ముంపుకు గురవుతున్న ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఖచ్చితంగా వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవడానికి చూడాలి. ఉన్న గృహాలను కూల్చివేయాలా వేయకూడదా, లేకపోతే వాటిని పరిరక్షించాలా, లేకపోతే వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలా అన్న దాని చర్చలోకి నేను వెళ్ళడం లేదు. కానీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టాన్ని కనుక మనం విపరీతంగా డెవలప్ చేస్తే ఖచ్చితంగా దాని ద్వారా నీళ్లు బయటికి వెళ్ళిపోయే అవకాశం మనకు పెరుగుతుంది. కొంతమేరకు మనం ఈ యొక్క ముంపు గురయ్యే ప్రాంతాలలో కూల్చివేతలు ఉండకుండా కూడా చూసుకునే పరిస్థితి కొంత ఏర్పడుతుంది. సో నేను కూల్చొద్దు అనేది నా పరిధిలో ఉన్న అంశం కాదు, కానీ ఒక సజెషన్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ ఒకటి డెవలప్ చేయాలి అంట. రెండవది వచ్చేసి వాటర్ అంతా కూడా నిజంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్లో వెళ్ళిపోవడం వల్ల వచ్చే మరొక ప్రాబ్లం కూడా ఉత్పన్నమవుతుంది. ఈ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కనుక లేకపోతే ఇలా మనం హైదరాబాద్ పట్టణాన్ని పరిరక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా ముఖ్యంగా ఈ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సమస్యలలో వరదను మనం నివారించుకోవాలి. అంటే నివారించుకోవడం ఎక్కడికో మనం పంపలేము, అది న్యాచురల్గా వచ్చిందని, దానికి అది ఇచ్చిన సహజమైన వనరులతోటే దీన్ని రక్షించుకోవాలి. ఇటీవల కాలంలో అంటే కొంచెం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బోధించడమో దాంట్లో ముందు ప్రిపేర్ అయి ఉండడం వలన కొన్ని చూస్తే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనుషులు ఏమంటాం మనం ఈ యొక్క n స్క్వేర్ n క్యూబ్ n⁴ n⁴n లాగా పెరుగుతూ ఉన్నాం. ఉదాహరణకు నలుగురు అవుతారు, నలుగురు 8 మంది అయిపోతున్నారు, 8 64 అవుతున్నారు. ఏకంగా 64కి వచ్చేసరికి మనకు పెరుగుతూ పోతున్నాం. అంటే ఆ రేషియో అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది, కానీ వనరులు అనేవి మనకు పెరగవు. అలాగే భూమి కూడా మనకు పెరగదు, కానీ ఉన్న భూమినే సహజంగా దాని ఉన్నదాన్నే మనం సహజ రీతిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మనకేమన్నా లాభం. అంతే తప్ప మనకున్న దీంతో ఏది తెలివితేటలతోటి ప్రకృతిని సైతం నేను నిలవరించగలను, దాంతో నేను పైకి వస్తాను అని చెప్పుకోకపోతే, జనరల్గా కొంతమంది ఫిలాసఫీస్టులు చెప్పినట్టు కానీ లేదా సైంటిస్టులు చెప్పినట్టు కానీ ప్రకృతి నువ్వు నియంత్రించుకోకపోతే ప్రకృతి నిన్ను నియంత్రిస్తుంది. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ హరప్పా నాగరికత లాంటి దాన్ని చూసినా కూడా విపరీతమైన పట్టణాలు పెరగడం ఒక కారణం అయితే ఆ రోజుల్లో కూడా, దాంతోపాటు ఆ యొక్క నిర్మాణాలను కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డాయి. ఈ రోజు అంటే మనకు టెక్నాలజీ ఉంది, దాన్ని అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ రకరకాలుగా దాన్ని మారుస్తూ ఉన్నాం కాబట్టి ఏమీ కావడం లేదు. సో అది ఒక ప్రాబ్లమాటిక్గా ఉంది. హరప్పా నాగరికత పతనం ఎట్లయిందో మనం చూసాం. తర్వాత కాలములకి వచ్చే వరకు కూడా మనకు అనేక నాగరికతలు, అటు నైలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్ని ప్రకృతి వైపరీత్యాలకు బలైనవి. ఈ రోజు కూడా ఏ రకంగా చూస్తే కూడా మనం రాత్రికే మనం చూసాం. ఈరోజు ఎక్కడ ఉత్తరాఖండ్లో ఏం జరిగింది గతంలో చూసాం, వెరీ రీసెంట్గా వయనాడులో ఏం జరిగిందో చూసాం, ఇంకొక దగ్గర ఏం జరుగుతుందో చూడబోతాం. సో ఈరోజు విజయవాడ పట్టణాన్ని కూడా మీరు చూస్తే దాదాపు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో కూడా మనకు తెలుసు.
సో దిస్ ఈజ్ ద రీజన్. మనము ప్రకృతికి అనుగుణంగా జీవించే ప్రయత్నం కొంతన్నా చేయాలి. పూర్తిగా విచ్చలవిడితనంతో చేయడం, చెరువులోనే వెళ్ళి నిర్మాణం చేయడం అనేది చాలా దుర్మార్గమైన ప్రక్రియ అవుతుంది. తర్వాత అక్కడ నివాసం ఉండే కుటుంబాలకు కూడా ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకంటే మనం కడుతున్న టవర్లు 1-2 ఫ్లోర్లు కాదు, కొన్ని దగ్గరలో చూస్తే 10 ఉంటున్నాయి, 20 ఉంటున్నాయి, 25 దాకా కూడా వెళ్తున్నాయి. ఇంకా దాని మించి కూడా పర్మిషన్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం. ఎందుకంటే జనాభా పెరుగుతున్నాం, క్రమంగా పాపులేషన్ కూడా ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు పట్టణ ప్రాంతాల వైపు వలస వస్తున్నారు. వెరీ క్లియర్గా తెలిసిపోతుంది. నిజంగా ఈరోజు పాపులేషన్ సెన్సస్ కానీ జరిగితే దాదాపు ఇప్పుడు తెలంగాణ ఒక 4 కోట్ల జనాభా ఉందని కూడా ఎగ్జాంపుల్గా ఒక హైదరాబాద్లోనే 1.5 కోటి పైన దాటిపోయారు అనుకుందాం. సో అలా చూస్తే 45, 50, 40-50 మధ్యలో దేశవ్యాప్తంగా పాపులేషన్ అర్బన్కి వచ్చేటప్పుడు దానికి తగ్గట్లుగా మన జీవన విధానాన్ని కనుక అభివృద్ధి పరుచుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు అంధకారమే తప్ప ఎటువంటి అవకాశాలు ఇచ్చిన వాళ్ళం మాత్రం మనం కాము అనేది మనం చెప్పుకోవచ్చు.